ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర. ఇప్పుడు మనం చర్చించుకోబోయే విషయం ఏంటంటే, ఎలోపతిలోనే ఖర్చు లేకుండా థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్ళు దాన్ని జయించటం ఎలా. సో చాలామంది థైరాయిడ్ సమస్య చాలా సర్వసాధారణంగా ఉండే సమస్య అండి. 100 మందిలో ఒక 15 మంది నుంచి 18 మంది వరకు ఈ సమస్య ఉంటుంది ఏదో ఒక టైంలో. కాబట్టి దీని గురించి చాలామంది జీవితాంతం ఈ థైరాయిడ్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. ఈ థైరాయిడ్ సమస్య గురించి అందరికీ తెలియాల్సిన అతి ముఖ్యమైన విషయాలు ఏంటంటే, 100 మందికి థైరాయిడ్ సమస్య ఉంటే 90 మందికి థైరాయిడ్ తక్కువగా పనిచేస్తుంది. దీన్ని హైపోథైరాయిడిజం అంటారు, అంటే తక్కువగా పనిచేస్తుంది. అదే ఒక 10% మందిలో ఎక్కువగా పనిచేస్తుంది. సో ఎక్కువగా పనిచేసేది పర్మనెంట్ ప్రాబ్లం కాదండి, అంటే అది సంవత్సరాలుగా ఉండేది కాదు. అవి అరుదైన జబ్బులు. కాబట్టి దాని గురించి తర్వాత చర్చించుకుందాం. 100 మందికి థైరాయిడ్ సమస్య ఉంటే 90 మందికి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ తక్కువగా ఎందుకు పనిచేస్తుంది థైరాయిడ్ అని ఆలోచించినట్లయితే, ఆటో ఇమ్యూన్ డిస్ట్రక్షన్ అంటారు. అంటే మన బాడీలో ఉండే యాంటీబాడీసే మన బాడీలో ఉండే థైరాయిడ్ మీద అటాక్ చేయటం వల్ల థైరాయిడ్ గ్రంథిలో థైరాయిడ్ హార్మోన్ తయారు చేసే కణాలని దెబ్బతీయటం వల్ల థైరాయిడ్ హార్మోను మనకి రోజుకి ఒక 100 నుంచి 150 మైక్రోగ్రాములు కావాల్సి ఉందనుకోండి. అందులో సగం తయారవటమో లేదంటే పావుల వంతు తయారవటమో జరుగుతుంది. ఎప్పుడైతే మన బాడీకి కావాల్సిన థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉంటే బాడీలో ఉన్న అన్ని కణజాలాలు స్లో అయిపోతుంది, జీవక్రియలన్నీ స్లో అయిపోతుంది. కాబట్టి చాలామంది, డాక్టర్ గారు ఈ థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను, 1 నెల వేసుకుంటే తగ్గిపోతుందా, 2 నెలలు వేసుకుంటే తగ్గిపోతుందా, లేకపోతే 6 నెలలు వేసుకుంటే తగ్గిపోతుందా అనే సందేహం వ్యక్తం చేస్తారండి. అంటే థైరాయిడ్ ట్యాబ్లెట్ జీవితాంతం వాడాల్సి ఉంటుంది చాలామందికి. ఎందుకని అంటే, ఇది ఎలా నిర్ణయిస్తారు, ఏ పేషెంట్కి జీవితాంతం వాడాలి, ఏ పేషెంట్కి కొంతమందికి కొన్ని రోజులు వాడి ఆపేస్తుంటారు. దీనికి ప్రాతిపదిక ఏమిటి అనేది ఆలోచించినట్లయితే, థైరాయిడ్ తక్కువగా పనిచేస్తూ థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడేవాళ్ళు ఒక యాంటీబాడీ టెస్ట్ చేయించుకున్నట్టయితే యాంటీ టీపీఓ యాంటీబాడీ అని ఉంటుంది. ఈ యాంటీబాడీ ఉంది అంటే మన బాడీలో ఉండే థైరాయిడ్ హార్మోన్ని తయారు చేసే కణాలని ఈ యాంటీబాడీ చంపేస్తుంది. కాబట్టి అది పర్మనెంట్గా వాళ్ళు జీవితాంతం థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకసారి మనకి ఈ నిర్ధారణ అయిపోయిందంటే మళ్ళీ జన్మలో ఆ టెస్ట్ చేయక్కర్లే. ఒక్కసారి యాంటీబాడీ ఉంది అంటే కనుక థైరాయిడ్ని డిస్ట్రాయ్ చేసే యాంటీబాడీ అది ఎప్పటికీ ఉంటుంది మన బాడీలో. కాబట్టి థైరాయిడ్ దానంతట అది రికవర్ అయ్యి హార్మోన్ని తయారు చేసే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎన్నాళ్ళు వాడాలి అనే క్వశ్చన్ మర్చిపోవచ్చు. వాళ్ళు బతుకున్నంతకాలం థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడాలి. థైరాయిడ్ ఎంత మంచి జబ్బు అంటే 100కు 100 మనకి ట్యాబ్లెట్స్ కానీ, కంప్లీట్ నివారణ కానీ, కంప్లీట్ చికిత్స కానీ ఉన్న జబ్బు అన్నమాట. ఒక ట్యాబ్లెట్ ఇప్పుడు 100 గ్రాములు తక్కువగా తయారవుతుంది మన బాడీలో, 100 మైక్రోగ్రాములు ట్యాబ్లెట్ బయట ద్వారా తీసుకుంటాం. ఎప్పుడైతే దాన్ని డోస్ అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి అంటే, మనం 100 గ్రాములు వాడాలా, 50 మైక్రోగ్రామ్స్ వాడాలా, 75 మైక్రోగ్రామ్స్ వాడాలా అనే దానికి ప్రాతిపదిక ఏమిటి అంటే కనుక, ఈ ఒక్క చిట్కా కనుక మీరు తెలుసుకున్నట్లయితే మీరు జీవితాంతం ఆ థైరాయిడ్ సమస్యని జయించగలుగుతారు ఖర్చు లేకుండా. అదేమిటంటే, ప్రతి 3 నెలలకు కానీ 6 నెలలకు కానీ TSH అనే హార్మోన్ టెస్ట్ చేయించుకున్నట్టయితే, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. సో మనం ఇదివరకు చర్చించుకున్నట్టు థైరాయిడ్ అనేది ఒక ఎండోక్రైన్ గ్లాండ్, అంటే హార్మోన్ను తయారు చేసే గ్రంథి. ఇది
బ్రెయిన్ కంట్రోల్లో ఉంటుంది. బ్రెయిన్ నుంచి TSH అనే హార్మోను తయారవుతుంది, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. అది బ్రెయిన్ నుంచి రక్తంలోకి వెళ్ళి థైరాయిడ్ మీద పనిచేస్తుంది. ఎప్పుడైతే థైరాయిడ్ మీద TSH హార్మోన్ పనిచేస్తుందో థైరాయిడ్ అనే గ్రంథి T3, T4 అనే థైరాయిడ్ హార్మోన్ని తయారు చేస్తుంది. సో థైరాయిడ్ టెస్ట్ అనగానే ఏమేం చేస్తాం? T3, T4, TSH అని 3 టెస్టులు చేస్తాం. T3, T4 అనేవి థైరాయిడ్లో తయారయ్యే హార్మోన్స్. TSH అనేది బ్రెయిన్లో తయారయ్యే హార్మోన్. కాబట్టి ఎప్పుడైతే బాడీలో పుష్కలంగా థైరాయిడ్ హార్మోన్ నిల్వలు ఉన్నాయో రక్తంలో, బ్రెయిన్ దాన్ని గ్రహించి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనే దాన్ని తక్కువగా తయారు చేస్తుంది. ఎప్పుడైతే మన థైరాయిడ్ T3, T4 హార్మోన్ని తయారు చేయలేదనుకోండి, ఏమైపోతుంది? బ్రెయిన్కి సిగ్నల్ తక్కువ ఉంది అని, బ్లడ్లో థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉంది అని సిగ్నల్ వెళ్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? బ్రెయిన్ ఎక్కువ తయారు చేయి, థైరాయిడ్ నువ్వు ఎక్కువ థైరాయిడ్ చేయని సిగ్నల్ పంపిస్తుంది. ఆ సిగ్నల్ని ఎలా పంపిస్తుంది? TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనే హార్మోన్ని బ్రెయిన్ నుంచి తయారు చేసి పంపిస్తుంది. సో చాలామందికి TSH 5 లోపల ఉండాలి. 5 లోపల ఉండాల్సిన TSH 10, 15, 20, 60, 70 వరకు కూడా వెళ్ళిపోతుంది. కొంతమందికి 100 దాటి కూడా వెళ్ళిపోతుంది. అంటే అస్సలు థైరాయిడ్ హార్మోన్ బాడీలో లేనప్పుడు బ్రెయిన్ ఇంకా తయారు చేయని ఆ థైరాయిడ్ హార్మోన్ని పంపిస్తూనే ఉంటుంది. అంటే బాడీలో థైరాయిడ్ హార్మోన్ లేకపోతే బ్రెయిన్ నుంచి థైరాయిడ్ హార్మోన్ TSH హార్మోన్ అనేది స్టిమ్యులేటింగ్ హార్మోన్ పెరుగుతుంది. ఎప్పుడైతే TSH అనేది పెరుగుతుందో మనం థైరాయిడ్ ట్యాబ్లెట్ ఇచ్చామనుకోండి, ఇవ్వగానే ఆ 100 ఉన్న లేదంటే 20, 30 ఉన్న TSH హార్మోను వెంటనే తగ్గిపోతుంది. ఎలా తగ్గిపోతుంది? బ్లడ్లోకి మన నోటి ద్వారా తీసుకున్న ట్యాబ్లెట్ రక్తంలోకి వెళ్ళిపోతుంది. రక్తంలోకి థైరాయిడ్ హార్మోను వెళ్ళిపోయినప్పుడు ట్యాబ్లెట్ రూపంలో బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది, అమ్మ సరిపోని తయారు చేస్తుంది థైరాయిడ్ అని బ్రెయిన్ గ్రహిస్తుంది. గ్రహించి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఉత్పత్తిని ఆపేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? థైరాయిడ్ ఉత్పత్తికి చేసే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ తగ్గిపోవటం వల్ల దాన్ని కంట్రోల్లోకి పెట్టుకుని 5 లోపలికి తీసుకొస్తే పర్ఫెక్ట్ డోస్ మీకు అందినట్టు. ఎప్పుడైతే మీకు 100 మైక్రోగ్రాములు థైరాయిడ్ కావాల్సి ఉంటే మీరు 200, 150 వాడారనుకోండి, రక్తంలో ఎక్కువ అయిపోతుంది థైరాయిడ్ హార్మోన్. అంటే T3, T4 పెరిగిపోతుంది. ఎప్పుడైతే థైరాయిడ్ హార్మోన్ రక్తంలో పెరిగిపోతుందో బ్రెయిన్కి సిగ్నల్ వెళ్ళిపోతుంది, అయ్యో థైరాయిడ్ ఎక్కువైపోయింది, నువ్వు తక్కువ తయారు చేయి అని సిగ్నల్ బ్రెయిన్ నుంచి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని కంప్లీట్గా బ్రెయిన్ ఆపేస్తుంది. కాబట్టి బాడీలో తయారవ్వదు. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ 0 వచ్చేస్తుంది, 0 పడిపోతుంది. 0 పడిపోతుందంటే ఏంటి? మనకి డోసు ఎక్కువైపోయినట్టు. అలాంటి సమయంలో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని పెంచుకోవాలంటే మన డోసుని తగ్గించుకోవాలన్నమాట. అదేవిధంగా మనకి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎక్కువ ఉంది అంటే కనుక మన బాడీలో తయారయ్యే థైరాయిడ్ హార్మోన్ లేదని అర్థం, లేదంటే మనం వాడే ట్యాబ్లెట్ డోసు సరిపోలేదని అర్థం. కాబట్టి అప్పుడు మనం డోసుని పెంచుకోవాలన్నమాట. ఈ ఒక్క చిన్న లాజిక్ తెలుసుంటే కనుక ప్రతి 3 నెలలకి ఒక్క టెస్ట్ సరిపోతుంది. T3, T4 కూడా అవసరం లేకుండా TSH ఒక్క టెస్ట్లో మీరు అతి తక్కువ ఖర్చులో ఒక్కొక్కసారి ఆఫర్లో పెట్టినప్పుడు 25 రూపాయలకు కూడా మీరు చేయించేసుకుంటే ఖర్చు లేకుండా, మా హాస్పిటల్ అప్పుడప్పుడు 25 రూపాయలకే థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ చేస్తుంటారని, అలా చేసుకున్నట్లయితే మీకు ఖర్చు లేకుండా జీవితాంతం దాన్ని జయించగలుగుతారు.